జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డిలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడి నూనె పోసింది. 8 సంవత్సరాల క్రితం ఇద్దరికి పెళ్లి కాగా తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నెల 11వ తేదీన నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితురాలు పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డిలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడి నూనె పోసింది. 8 సంవత్సరాల క్రితం ఇద్దరికి పెళ్లి కాగా తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నెల 11వ తేదీన నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితురాలు పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం అయితే గత 8 సంవత్సరాల కిందట ఏదైతే పద్మ మరియు అదేవిధంగా వెంకటేష్ ఇద్దరు కూడా వివాహం నేపథ్యంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల 11వ తారీఖు రోజు నిద్రిస్తున్నటువంటి భర్త వెంకటేష్ పై భార్య ఒక్కసారిగా కోపదిగాలుగా అక్కడ ఉన్నటువంటి వేడి నూనెను తీసుకొచ్చి ఆయన మీద పోయడంతో కూడా దాదాపు 3-4 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నటువంటి వెంకటేష్ నిన్న రాత్రి మృతిలో కూడా తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ భర్తను ఏదైతే భార్య పద్మ ఉందో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు ఉన్నటువంటి కుటుంబ కలహాల నేపథ్యంలోని యొక్క హత్యావశం జరిగినట్లు కూడా పోలీసులు నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఏదైతే 11వ తారీఖు రోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ యొక్క తెల్లవారుజామున తిన్నటువంటి ఘటనకు సంబంధించి దాదాపు ఆలస్యంగా యొక్క విషయం బయటికి రావడంతో కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. అయితే సమాచారం ముందు పోలీసులు నిన్న సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ హరిశంకర్.